జై బాబా అండి. మ్యారేజ్. జై బాబా అండి పనగేశ్వర గారు. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా అంటే ప్రతి బుధవారం అమేయుని అమియా కుమార్ అని ఒక అద్భుత ప్రేమికుడి గురించి తెలుసుకుంటున్నాం. కొన్ని వారాల గ్యాప్ అనంతరం మళ్ళీ బాబా అనుమతితో అతని గురించి మళ్ళీ తెలుసుకునే భాగ్యాన్ని ప్రభువు ప్రసాదించాడు కనుక ఆయన గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఈ అమేయుని అమియా కుమార్ అన్న అతను గొప్ప బాబా ప్రేమికుడు. ఫస్ట్‌లో బాబాని చాలా సంశయించినా కూడా, సందేహాలతో బాబాని ఇబ్బంది పెట్టినా కూడా, ఆ తర్వాత బాబా ప్రేమలో తరించిపోతూ, బాబా యొక్క ఆలింగన భాగ్యం, స్పర్శ భాగ్యం, ప్రేమ ఇవన్నీ కూడా పొందిన అద్భుత భాగ్యశాలి. ఆహ్, కింది వారం ఎంతవరకు చదువుకున్నామంటే, అమియా కుమార్‌కి ఈ సాధువులు, యోగుల వెంట పడవద్దని బాబా హెచ్చరిస్తారు. అతనికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ అనుకోకుండా అతని జీవితంలో ముగ్గురు సాధు పొంగవుల్ని కలుసుకోవడం జరుగుతుందన్నమాట. ఆ విషయం దగ్గర ఆగాం. ఈరోజు విషయంలోకి తెలుసుకుందామండి. ఈ ముగ్గురు సాధువుల్ని కలిసినప్పుడు అతనికి కలిగిన అనుభవాన్ని తెలియజేస్తున్నారు. అమియా కుమార్ మేనల్లుడు రాజు ముఖర్జీ వారణాసి నుండి వచ్చాడు. ఉద్యోగ ప్రయత్నంలో అతనికి తోడుగా వెళ్ళిన అమియా కుమారు అతనితో కలిసి ఆలస్యంగా భోజనానికి కూర్చున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా అతనిలో అంతర్వాణి వినిపించింది. ఏమని? గోపీనాథ్ కవిరాజుని కలిసి 'సర్వము శూన్యము ద ఎవ్రీథింగ్ అండ్ ద నథింగ్' అనే పుస్తకాన్ని ఇవ్వు అని అమియా కుమార్ అంతర్వాణి అనిపించట. ఆ పుస్తకం ఆ కాలంలో కొత్తగా ప్రచురించబడింది. భోజనం చేస్తున్నంతసేపు మరింత తీవ్రంగా వినిపించసాగింది అమియా కుమార్ అంతర్వాణి. అంతవరకు ఆ సాధువుని ఎప్పుడు అమియా కుమార్ కలుసుకోలేదు. కానీ అతని గురించి చదివాడు. అదే సందర్భంలో కాళీపద మహారాజ్ అనే సాధువు గురించి, అతనికున్న అసాధారణ శక్తుల గురించి కూడా అమియా కుమార్ చదివాడు. కానీ వారిని కలుసుకోవాలనే ఆసక్తి అమియా కుమార్‌కి లేదు. కానీ ఆనాటి సాయంకాలం నుండి అంతర్వాణి పదే పదే చెప్పడం, అంతేకాక అతనిలో ఏదో శక్తి జబల్పూర్ నుండి వారణాసికి వెళ్ళమని త్రోస్తున్నట్లు భావించాడు అమియా కుమారు. సుమారు 12 గంటల ప్రయాణం చేసి ఆ పుస్తకం ఇవ్వడం అవసరమా అనే ప్రశ్న ఉదయించింది అమియా కుమార్‌లో. ఎందుకలా అనిపిస్తోంది? ఆ సాధువుకే ఇవ్వాలని, ముఖ్యంగా బాబా పుస్తకం ఇవ్వాలని ఎందుకనిపిస్తోంది అని ప్రశ్నించుకోసాగాడు అమియా కుమారు. తానే ఎందుకంత ప్రయాణం చేసి వెళ్ళాలి? పుస్తకాన్ని పోస్ట్‌లో పంపవచ్చు గదా! అని కూడా భావించసాగాడు. అంతేగాక తనంత తాను అంత దూరం వెళ్ళి ఆ పుస్తకాన్ని ఇవ్వడం చూసి తెలిసిన వారు, బంధువులు ఇది అంటే వింత విపరీతమని భావిస్తారు అనుకున్నాడు. అంటే ఈ యొక్క సాధువుని కలవమని చెప్పడం, ఈ 'ఎవ్రీథింగ్ అండ్ నథింగ్' అనే పుస్తకం ఇమ్మని అడగడం, ఇవ్వమని చెప్పడం ఈ అంతర్వాణిలో దొలిచేస్తోందతనికి. కానీ అతనికనిపిస్తోంది అన్ని వేల మైళ్ళు వెళ్ళి నేనివ్వడం ఎందుకు? పోస్ట్‌లో పంపించొచ్చు కదా! ఇలా రకరకాల ఆలోచనలొచ్చేస్తున్నాయి. కానీ తర్వాత అనుకుంటున్నాడు, అంత దూరం వెళ్లి ఆ సాధువుకి బాబా పుస్తకం ఇస్తే తెలిసిన వాళ్ళేమనుకుంటారు? అనవసరం కదా! ఆ సాధువు దగ్గరికెళ్లి ఆ పుస్తకం ఇవ్వడం అని భావిస్తారు కదా! విపరీతంగా కూడా ఆలోచిస్తారు. ఇదంతా నాకవసరమా అనుకుంటున్నాడు అమియా కుమారు. అలా అతనిలో ఆలోచనలు సాగుతున్నాయి. కానీ అతనిలో వినిపిస్తున్న గొంతులో మార్పు లేదు. సరే, పోనీ వెడదాం అనుకుంటే తన మేనల్లుడు వెంట వస్తాడు. పర్వాలేదు. కానీ ఆ పుస్తకం తన దగ్గర లేదు. ఎలా? ఇలా ఆలోచిస్తూ ఇతర బాబా ప్రేమికుల వద్దకు వెళ్లి ఆ పుస్తకాన్ని సంపాదించడం, రైలు టిక్కెట్టు తీసుకుని, కావలసిన వస్తువులు సర్దుకుని, వెంటనే బయలుదేరడం వెంటనే జరిగిపోయాయి. ఒక్కొక్కసారి చూడండి మనం చేయకూడదు అనుకున్న పనే చేస్తాం. అలాగా వెళ్ళకూడదు అనుకున్నాడు గానీ, తీరా అతను టికెట్ తీసుకోవడం, ఆ ప్రయాణం మొదలుపెట్టడం జరిగిపోయింది. వారణాసిలో గోపీనాథ్‌జీ అడ్రెస్ తెలుసుకుని, మేనల్లుడు రాజు వెంట రాగా, అమియా కుమార్ అక్కడికి వెళ్ళాడు. అక్కడి వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంది. వరండాలోనే ఆ స్వామి సెక్రటరీ ఎదురయ్యాడు.
అమియా కుమార్ గురించి వివరాలు అడిగాడు. అతని రాకను కారణం తెలుసుకుని గోపీనాథ్ అనారోగ్య కారణం వలన ఎవరినీ కలుసుకోవడం లేదని తెలిపాడు సెక్రటరీ. అమియా కుమారు స్వామిని 2 నిమిషాలు అనుమతించమని తన అభ్యర్థన తెలియజేయవలసిందిగా సెక్రటరీని అడిగాడు. అతను ఆలోచిస్తూ బంగ్లా లోపలికెళ్ళాడు. ఒక్క నిమిషంలోపే తిరిగి వచ్చి లోపలికి వెళ్ళమని గోపీనాథు అనుమతించాడని చెప్పాడు సెక్రటరీ. అమియా కుమారు లోనికెడుతూ భావోద్రేకానికి లోనయ్యాడు. అక్కడ ఆ సాధువు చెక్క మంచం మీద మౌనంగా కూర్చుని ఉన్నాడు. వారిద్దరూ భారతదేశ ఆచారంగా స్వామి పాదాలను మొక్కాలనుకున్నారు. కాని స్వామి తాకవద్దని తన పాదాలను వెనక్కి లాక్కున్నారు. ఎందుకు వచ్చారని అడగగా అమియా కుమారు ముందు రోజు తనకు కలిగిన అంతఃప్రేరణ కారణంగా ద ఎవ్రీథింగ్ అండ్ ద నథింగ్ అనే పుస్తకాన్ని ఇవ్వడానికై అంత దూరం నుండి వచ్చానని చెప్పాడు అమియా కుమారు గోపీనాథ్తో. తన సంచిలో నుండి ఆ పుస్తకం తీసి స్వామికి అందించాడు. వెంటనే ఆ సాధువు చలించిపోయాడు. వారితో అన్నాడు, మెహర్ బాబా అద్భుత వ్యక్తి. కొద్ది రోజుల కిందట ఈ పుస్తకాన్ని డాక్టర్ కరే వద్ద చూశాను. దానిని చాలా తీవ్రంగా చదవాలి అనుకున్నాను. ఇదిగో ఇప్పుడు ఈ పుస్తకం నా వద్దకు తీసుకొచ్చావు అన్నాడు గోపీనాథ్. బాబా ప్రేమ, ఆయన పనిచేస్తున్న తీరు అభినందించాలి. గోపీనాథ్ వారి వైపు చూస్తూ వరండాలోకి వెళ్లి గోడ మీద చూడండి అన్నాడు గోపీనాథ్ అమియా కుమార్తో. ఆ సాధు పొంగవని గదికి ఆనుకుని ఉన్న వరండాలోకి వెళ్లి చూశారు అమియా కుమారు అతని మేనల్లుడు. ఆ గోడ మీద అందాలొలికే మెహర్ బాబా ఫోటో వేలాడుతోంది. ఆ స్వామి చూశారా అని అడిగి తాను పూనాలో బాబా దర్శనం చేసుకున్నట్లు తెలిపాడు. 2 నిమిషాల సమయం గడిచింది. అమియా కుమారు, మిమ్మల్ని దర్శించుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది. మీ పాదాలు తాకడానికి అంగీకరించలేదు. కనీసం మీ ఆశీస్సులైనా ప్రసాదించండి అన్నాడు అమియా కుమారు గోపీనాథ్తో. వెంటనే గోపీనాథు తన చేతిని పైకెత్తి మెహర్ బాబా పాద పద్మాలపై మీ మనస్సు, మీ విశ్వాసం సదా స్థిరమై ఉండుగాక అని ఆశీర్వదించాడు. వీళ్ళు ఆశీస్సులు అడిగారు కదా! అంటే భారతదేశ సాంప్రదాయం ప్రకారం అక్కడ ఎవరైనా సాధువులకి పాదాలు నమస్కరిస్తారు కనుక అది చేద్దామనుకున్నాడు. కానీ ఆయన పాదాలు టచ్ చేయొద్దన్నాడు. వచ్చేస్తున్నప్పుడు అమియా కుమార్ అన్నాడు, కనీసం ఆశీస్సులైనా ఇవ్వండి అని. అప్పుడు అతను ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి. ఎందుకంటే బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా ప్రేమని పొందాడు అతను. అందుకని అతను అంటున్నాడు, మీరు ఈ ఈ పాదాలను తాకడానికి అంగీకరించలేదు కనుక ఆశీస్సులైనా ప్రసాదించండి అన్న అమియా కుమార్‌తో గోపీనాథ్ అంటున్నాడు, మెహర్ బాబా పాద పద్మాలపై మీ మనస్సు, మీ విశ్వాసం సదా స్థిరమై ఉండుగాక అని ఆశీర్వదించాడు. అదే ఇంకో సాధువైతే తనకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తనకే పట్టం కట్టాలి అనుకుంటాడు. కానీ అద్భుతమైన ఆ సాధువు కనుకే అతని అంతర్ప్రేరణ ఆ పుస్తకం అందించేలా బాబాయే చేశారు. కనుక అమియా కుమార్ కూడా చాలా ఆనందభరితుడయ్యాడు. ఆ వాతావరణం, ఆయన సాంగత్యం కూడా. అడిగితే ఆ గోపీనాథ్ ఇంత అద్భుతంగా ఆశీర్వదించాడు అమియా కుమార్‌ని, అతని మేనల్లుడిని. ఒక బాబా ప్రేమికునకు అంతకు మించిన ఆశీర్వచనం ఇంకేముంటుంది? విశ్వాసం, మనస్సు 2 చంచలమైనవే. ప్రపంచమంతా నిన్ను వ్యతిరేకించినా, అవమానించినా, నీవు ఆరాధించే ప్రియతముని పట్ల అచంచల విశ్వాసం కలిగి ఉండడం అసాధారణం. సులభం కాదు. నిజంగానే చంచలంగా ఉంటుంది మన మనస్సు. అందుకే బాబా హృదయపూర్తిగా ప్రేమించండి. హృదయ ఆరాధనే నాకు వినిపిస్తుంది అనేదేంటంటే హృదయం ఏంటంటే స్థిరమైనది. అక్కడ ఒక అభిప్రాయం వచ్చేసిందంటే అందులో ఇంక మార్పులుండవు. కానీ మనస్సు అలా కాదు. చంచలంగా ఉంటుంది. విశ్వాసం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి 2 కూడా చంచలంగా ఉంటాయి. కానీ అద్భుతమైన ఒక బాబా ప్రేమికుడికి ఇవ్వవలసిన ఆశీర్వచనం, పొందవలసింది కూడా అదే అని అంత అద్భుతమైన ఆశీర్వచనం గోపీనాథు అమియా కుమార్‌కి అతని మేనల్లుడికి ఇచ్చారు. గోపీనాథ్ నిజమైన సాధు పుంగవుడు. నిజమైన ఆశీస్సులిచ్చాడు. ఆ మాట ఉచ్చరించే క్షణంలో మెహర్ బాబా కూడా తదాస్తు అని ఉండవచ్చు అని అమియా కుమారు భావించాడు.
అంటే అంత హృదయపూర్తిగా ఆశీర్వదించాడు. అంటే నన్నే పట్టుకోండి, నా పాదాల దగ్గరే ఉండిపోండి అనలేదాయన. నువ్వు మెహర్ బాబాని పట్టుకున్నావు కనుక, నీ మనసు, నీ విశ్వాసం స్థిరంగా ఉండాలనే ఆశీర్వాదం ఇచ్చాడు కనుక, అది బాబాకి కూడా సంతోషం కనుక, బాబా కూడా తదాస్తు అని ఉండవచ్చని అమియా కుమారు భావించాడు. వినయంగా బయటికొచ్చిన వారిని తిరిగి స్వామి సెక్రటరీ పలకరించాడు. మెహర్ బాబా పుస్తకం ఇవ్వడానికి వచ్చిన వైనం విన్న అతనికి వీరి పట్ల ఆసక్తి కలిగింది. అతను ఇంకా అమియా కుమారు వద్ద ఇంకా పుస్తకాలున్నట్లయితే ఒక గొప్ప తాంత్రిక శక్తులు గల సాధువు శ్రీ కాళీపద మహారాజుకి ఇవ్వవచ్చు కదా అన్నాడు. అతడు అందరూ ధరించే కాషాయి వస్త్రాలు ధరించడు, నడుముకి ఒక బట్ట ధరిస్తాడు, ఒక చొక్కా దాని మీద ఒక కోటు, తలకు మఫ్లరు కూడా ధరించి ఎప్పుడూ పొగ తాగుతూ కనిపిస్తాడు అని చెప్పాడు. ఈ సెక్రటరీ అన్నాడు, ఒక పుస్తకం కోసం ఈయన కలిశావు అంటే ఇంకో సాధువు ఉన్నాడు, అతను మంచి తాంత్రిక శక్తులు గలవాడు, అతనికి కూడా ఈ పుస్తకం ఇవ్వచ్చు కదా అన్నట్ట. అతని వేషధారణ ఎలా ఉంటుంది? ఒక బట్టను అడుగు చుట్టుకుంటాడు, పైన చొక్కా కోటు ఉంటుంది, ఎప్పుడూ కూడా ఒక చొక్కా దాని మీద ఉంటుంది, పొగ తాగుతూ ఉంటాడు. అతడు శక్తివంతమైన యోగి, భారతదేశంలో ప్రసిద్ధి చెందిన యోగి. సెక్రటరీ ఆ యోగి అడ్రస్ ఇవ్వగా మొన్నాడక్కడికి అమియా వెళ్ళాడు. అంటే ముగ్గురిని కలిశాడు కదా! ఒకరు గోపీనాథ్, ఇంకో అతని గురించి చెప్తున్నాడు. ఈ సెక్రటరీ అడ్రస్ ఇస్తే అతని దగ్గరికి బయలుదేరాడు అమియా కుమారు. అతని పేరు కాళీపద మహారాజ్‌ట. కాళీపద మహారాజు బంగళాకు వెళ్ళినప్పుడు మామూలుగానే ఆయన సెక్రటరీ ముందుకు వచ్చి వివరాలడిగాడు. మహారాజుకి ముందు తెలియపరచకుండా వచ్చినందువలన ఆయన దర్శనం దొరకదని చెప్పాడు సెక్రటరీ. గోపీనాథ్ దర్శించి వచ్చామని ఆయన సెక్రటరీ చెప్పగా ఇక్కడికి వచ్చామని చెప్పాడు అమియా కుమారు. వీలు పడదు అది చెప్పిన సెక్రటరీ, అంటే ముందు వద్దన్నాడు కదా! ఎప్పుడైతే గోపీనాథ్‌ని కలిశానో అక్కడ సెక్రటరీ మీ అడ్రస్ ఇచ్చాడు అన్న వెంటనే, ముందు వీలు పడదు అన్న సెక్రటరీ కూడా వెంటనే మహారాజ్ అంగీకారంతో తిరిగి వచ్చాడు. ఎలా అయితే గోపీనాథ్ సెక్రటరీ ఒక్క నిమిషంలో పర్మిషన్ తీసుకొనొచ్చాడో, అలాగే కాళీపద మహారాజ్ సెక్రటరీ కూడా ముందు వద్దన్నాడు. కానీ వెంటనే మహారాజ్ అంగీకారాన్ని కూడా తిరిగి తీసుకొచ్చాడని చెప్తున్నారు. ముందు వర్ణించినట్లుగానే ఆ యోగి చెక్క మంచం మీద కూర్చుని పొగ తాగుతున్నాడు. అంటే గోపీనాథ్ ఎలా కూర్చున్నాడో అలాగే కూడా కూర్చున్నట్టు ఈ యోగి కూడా. ఆ యోగి అమియా కుమార్ వైపు చూసిన చూపు విభిన్నంగా కనిపించింది. అటువంటి కనుదోయిని ఎన్నడూ చూసి ఉండలేదు అమియా కుమారు. పెద్ద కళ్ళు గల ఒక అడవి జంతువు కళ్ళ వలె విరుస్తున్నాయి ఆయన కళ్ళు. మిగిలిన విషయాలలో ఆ యోగి ఒక సామాన్య మానవుని పోలి ఉన్నాడు. లోనికి వచ్చిన వీరి వందనాలను స్వీకరించాడు. కాని పాదాలను సృశించనీయలేదు. కుర్చీలో కూర్చుని ఎందుకిక్కడికి వచ్చారో చెప్పండి అన్నాడు ఆ యోగి. అమియా కుమారు మహారాజు గురించి పత్రికలో చదివి వచ్చామని క్లుప్తంగా వివరించాడు. మెహర్ బాబా భక్తుడిగా ఆయనకు బాబా గురించిన కరపత్రాలు, పుస్తకాలు ఇవ్వడం మంచిదని వచ్చానని వివరించాడు అమియా కుమారు. ఆ యోగి మరో సిగరెట్ వెలిగిస్తూ, మెహర్ బాబా జీవిత చరిత్ర గురించి తెలుసా అని అడిగాడు అమియా కుమార్ని. అమియా కుమారు కొంతవరకు తెలుసు అన్నాడు. అయితే మంచిది, ఆయన కథ వినిపించు అన్నాడు. అనుకోకుండా ఎదురైన ఈ పరిస్థితి అమియా కుమార్ని ఉక్కిరి బిక్కిరి చేసేసింది. మెహర్ బాబా కథ వినిపించడానికి చాలా సమయం పట్టవచ్చని చెప్పాడు. దాని గురించి పట్టించుకోకుండా బాబా కథను వినిపించమన్నారు మహారాజ్. ఆ యోగి అభీష్టం మేరకు బాబా జీవిత చరిత్రను తనకు తెలిసినంత వరకు ఇంగ్లీష్లో చెప్పసాగాడు అమియా కుమారు. అమియా కుమార్ జీవితంలో ఎన్నడూ ఎరగని కఠిన పరీక్ష ఎదురైంది. ఏమీ తెలియని సాధారణ మానవులకు బాబాను గురించి చెప్పడం వేరు. కానీ ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధకునికి చెప్పాలి. బాబాకు మనసులోనే ప్రార్థించి మొదలెట్టాడు అమియా కుమార్. తాను చెప్పే విషయాలు ఆ యోగికి నచ్చుతాయో లేదో అని కూడా ఆలోచించకుండా, పరిసరాలు కూడా పట్టించుకోకుండా సుదీర్ఘంగా కథ సాగింది. ఆ యోగి సిగరెట్టు తర్వాత సిగరెట్టు వెలిగిస్తూ మౌనంగా బాబా చరిత్రను విన్నాడు. చివరికి ఆ యోగి బాబా చరిత్రను విని సంతోషించి, మంచిది, నువ్విప్పుడు నా కొరకు ఒక పని చెయ్యాలి. బాబాకు ఉత్తరం రాసేటప్పుడు ఆయనకు నా సాష్టాంగ దండ ప్రణామములు అందజేయి అన్నాడు మహారాజు. నిజంగా అమియా కుమార్కే కాదండి,
మనకి ఎవరైనా బాబా గురించి చెప్పండి అన్నప్పుడు మనం కంగారు పడిపోతాం. ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమిస్తాం. ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ చిన్న జిస్ట్ తయారు చేసుకోవాలి మనం బాబా గురించి. ఎందుకంటే అన్ని అవతారాల్లాగే భగవంతుడు ఈ అవతారంలో వచ్చాడని చెప్పాలి. వచ్చినప్పుడల్లా చెప్పేదల్లా ప్రేమ సందేశమని చెప్పాలి. ఆ దేశకాలమాన పరిస్థితులను బట్టి కిందకి దిగి వస్తాడని చెప్పాలి. ఇట్లా బాబా గురించి చెబుతూ ఈ అవతారంలో బాబా చేసిన విశ్వ కార్యక్రమాలు కొంచెం క్లుప్తంగా ఇలా బాబా గురించి మనం చెప్పగలిగే అలా ప్రిపేర్ అయిపోవాలండి. ఎందుకంటే బాబా ఏం చెప్తారంటే, "నువ్వు ఒక బాబా ప్రేమికుడిని తయారు చేయక్కర్లేదు గానీ, బాబా గురించి పరిచయం మాత్రం చెయ్యాలి" అంటారు బాబా. అంటే ఆయన గురించి చెప్పగలిగేలా ప్రిపేర్ అవ్వాలి. సందేశాలు, లేతే ఆయన జీవిత చరిత్ర ఏదో ఒకటి 5, 10 నిమిషాల్లో మనం చెప్పగలిగేలా రెడీ అయిపోవాలమాట. అంటే పరిచయం చేయడం. అంటే మనం ఇంత భాగ్యాన్ని పొందాం. వాళ్ళకి కూడా ఆ భాగ్యాన్ని పరిచయం చేస్తాం. అది వాళ్ళు అందిపుచ్చుకుంటారా? బాబాని పట్టుకుంటారా? పట్టుకోవటం లేదా? బాబా ఎన్ని చెప్పినా బాబా దారిలోకి రావట్లేదు. బాబా ఫోల్డ్‌లోకి రావట్లేదు. బాబా ప్రేమికులు అవ్వట్లేదు. ఇది మనకు అనవసరమైన సబ్జెక్ట్ అన్నారు బాబా. ఓన్లీ నువ్వు పరిచయం చేయడం వరకే మన ప్రేమికునిగా మన కర్తవ్యం. ఎందుకంటే అద్భుత అవతారం, మెహరవతారం, పరిపూర్ణ అవతారం. ఆయన భగవంతుడిగా ఎంత ఈజీ వేని మనకి అందించాడో అది చెబుతూ ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా. కాబట్టి ఇక్కడ అమియా కుమార్ కూడా కంగారు పడ్డాడు. ఎందుకు కంగారు పడ్డాడు? అంత బాబాని ప్రేమించి, అంత బాబా గురించి తెలుసుకున్నా కూడా ఎందుకంటే ఏమీ తెలియని వాళ్ళ దగ్గరైతే ఈజీగా చెప్పేయొచ్చు. కానీ అన్నీ తెలుసు ఆ సాధువుకి. అయినా కూడా బాబాని ప్రార్థన చేసి కథ మొదలెట్టాడు. అది ఎంతవరకు సాగింది, ఎంతవరకు చెప్పాడు అదంతా అమియా కుమార్‌కి అనవసరం. మిగిలినదంతా బాబా చూసుకున్నారు కనుక చాలా బావుంది అని అన్నాడు అతను కూడా. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ కూడా మౌనంగా బాబా చరిత్రను మొత్తం విన్నాడు అని రాశారిక్కడ. వెళ్తూ లాస్ట్‌లో అన్నాడు సంతోషిస్తూ, "మంచిది. నువ్వు కనుక బాబాకు ఉత్తరం రాస్తే నా నా సాష్టాంగ దండ ప్రణామాలు అందజెయ్యి" అని కూడా ఆ యోగి అన్నాడు. కాబట్టి మన ప్రేమికులుగా బాబాని మాత్రం పరిచయం చేయాలండి ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ అమియా కుమార్ చేసింది కూడా అదే. ఆ యోగి కూడా చాలా ఆనందభరితుడయ్యాడు. ఎందుకంటే బాబా గురించి తెలుసు కనుక, అమియా కుమార్ కూడా బాబా ప్రేమలో ఓలలాడుతున్నాడు కనుక, అద్భుతమైన ఆ సంఘటన ఇక్కడ మనకి తెలియజేశాడు అమియా కుమారు. దయచేసి గుర్తుంచుకో, సాష్టాంగ ప్రణామం అని చెప్పి మరోసారి గుర్తు చేశాట. మామూలు ప్రణామం కాదు. సాష్టాంగ ప్రణామం అని రాయి అని చెప్తున్నాడు ఈ మహారాజు. మీరు బాబాను చూసి ఉంటారు కదా! అన్న ప్రశ్నకు ఆ యోగి అన్నాడు, అవును. కానీ మీరంతా దర్శించుకున్న విధంలో కాదు అన్నట్ట. అలా చెప్పే సమయంలో ఆ యోగి కళ్ళు నక్షత్రాల్లా మెరిశాయి. అతిథులకు మిఠాయిలు, టీ ఇచ్చారు. అమియా కుమారు వెళ్ళడానికి ఉద్యుక్తుడై మహారాజుతో మీ పాదాలను సృశించనీయలేదు. కనీసం మీ ఆశీస్సులనైనా ఇవ్వండి అన్నాడు. ఆ యోగి ఎంతో ప్రేమగా అమియా కుమారు వైపు చూస్తూ సరిగ్గా గోపీనాథు ఆశీర్వదించినట్లే ఆశీర్వదించాడు. బాబా పట్ల నీకున్న విశ్వాసం ఎప్పటికీ స్థిరంగా నిలిచి ఉండుగాక. బాబా పాదాల మీదే నీ మనసు నిలిచి ఉండుగాక అని ఆశీర్వదించాడు గోపీనాథ్ లాగే మహారాజు. అమియా కుమారి దర్శించిన యోగులిద్దరూ బాబా పట్ల ఆంతరంగికమైన నిజమైన ప్రేమ కలవారు. ప్రేమార్హుడు, పూజార్హుడైన మెహర్ బాబాకు సర్వార్పణ కావడమే తగినది అని సూచించారు వాళ్ళు. నిజమైన యోగులు కనుకే అలా మాట్లాడగలిగారు అని చెప్తున్నాడు అమయ్య కుమారు. అంటే బాబాని వదలొద్దు, బాబా పాదాలనే పట్టుకునుండు, నీ విశ్వాసం, నీ మనసు సడలనివ్వద్దు అని ఆశీర్వదించారు. అద్భుతమైన ఆశీర్వాదం అండి. ఒక ప్రేమికుడికి కావాల్సింది కూడా ఇదే అని చెప్తున్నాడు. అంటే నిజమైన యోగులు అంటే అలా ఉంటారు. మామూలు యోగులైతే ఏమంటారు? "నువ్వన్నీ వదిలేసేయి, నా దగ్గరికొచ్చేసేయి" అంటారు. కానీ అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు అని చెప్తున్నాడు ఇక్కడ మియా కుమారు. ఎందుకంటే వాళ్ళు అసలైన అంటే ప్రేమార్హుడు, పూజార్హుడైన మెహర్ బాబాకు సర్వార్పణ కావడమే తగినదని సూచించారు కనుక అని చెప్తున్నాడు. అమియా కుమారు ఈ యోగులను దర్శించడం చూసి అతని బావ తరానంద అవధూత గురించి చెప్పాడు. గొప్ప తాంత్రికుడు, మానవాతీత శక్తులు కలవాడని తెలిసి అతని అడ్రస్ ఇచ్చాడు అతను. ఆనాటి సాయంకాలం అమియా కుమారు మేనల్లుడు, అమియా కుమారు ఇద్దరూ ఆ అవధూత ఇంటికి వెళ్లారు. ఆయన అనుమతి తీసుకుని లోనికి ప్రవేశించారు. తరానంజి వృద్ధుడు కాని అతని ముఖంలో అధికార దర్పం కనిపిస్తోంది. ముందుకు వస్తున్న అమియా కుమార్‌ని "అక్కడే ఆగు, నిలబడు,
కదలకు అని ఆదేశించాడు తరానంద్. సైనికుని వలె శిలలా నిలబడిపోయాడు అమియాకుమారు. తరానందు అమియాకుమార్ కళ్ళలో కళ్ళు పెట్టి తీవ్రంగా చూశాడు. అతని చేష్టలకు భయపడి బాబాను తలుచుకున్నాడు అమియాకుమారు. అంతలో ఆ యోగి, నీ చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక వలయాన్ని చూస్తున్నాను అన్నాడు. అమియాకుమారు మాట్లాడలేదు. ఆ యోగికి అమియాకుమారు తన దగ్గర ఉన్న బాబా ఫోటో, ఆయన సందేశాలున్న చిన్న చిన్న పుస్తకాలు ఇచ్చాడు. వాటిని చూసి, నాకు మెహర్ బాబా తెలుసు అన్నాడు తరానంద్జీ. బాబా ఫోటో చూస్తూ చాలా సమయం గడిపాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. అమియాకుమారు బాబాని స్మరించాడు. చివరకు అవధూత మాట్లాడుతూ, తాను తనతో పాటు మరో వ్యక్తి బాబాకు భక్తిపూర్వక వందనం చేశానని, అమియాకుమారు ఒక మంచి ఆత్మని మళ్లీ వారణాసి రమ్మని చెప్పాడు. నవ్వుతూ రెండు చేతులు జోడించి నమస్కరించి అమియాకుమారు, రాజు ఇద్దరు నిష్క్రమించారు. తిరిగి వస్తూ అమియాకుమారు తాను దర్శించిన ముగ్గురు సాధువులకు మెహర్ బాబా తెలుసు. అయితే తనలోని అంతర్వాణి వారణాసి వెళ్ళమని ఎందుకు ప్రబోధించింది? తానెందుకు వారిని కలిశాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియలేదు అమియాకుమారికి. ప్రీతముడు మెహర్ బాబాకు అమియాకుమారు ఆ ముగ్గురు సాధువులను తాను కలుసుకున్న విషయమంతా ఉత్తరం రాశాడు. బాబా కూడా స్పందిస్తూ ఆ ముగ్గురికి తన ప్రేమాశిస్సులు అందజేయమని సమాధానమిచ్చాడు. ఆ ముగ్గురి దీవెనలతో తాను ఏదో ఒకరోజు బాబాకు తనను తాను సంపూర్ణ సమర్పణ కాగలడని ఆశించాడు. బాబా పట్ల తన విశ్వాసం అచంచలమై, స్థిరమై ఉంటుందని భావించాడు అమియాకుమారు. అందరిలాగనే అమియాకుమారులో కూడా అనేకమైన కోరికలుండేవి. కానీ వాటిని అతడెప్పుడూ బయటికి పెట్టలేదు. లోలోపలే ఆ కోరికలను రహస్యంగా పెంచి పోషించేవాడు అమియాకుమారు. 1960 దశకంలో మెహర్ బాబా అతనిలోని కోరికలను సఫలం చేయసాగాడు. మొదట అమియా కుమారు తనను తాను తక్కువ చేసుకుంటూ బాబా సేవకు తాను అనర్హుడును భావించేవాడు. చాలా కాలం అతడు తనలో తాను, బాబా తన లోపాలను గుర్తించడం వలన తనను మండలి సభ్యులలో ఒకరిగా ఎన్నుకోవడం లేదని భావించేవాడు. మండలి వారు సామాన్యులు కారు. మండలి స్త్రీలు పురుషులు కూడా అసాధారణ మేధా సంపత్తి కలవారు. తిరుగులేని విధేయతతో తీవ్రమైన శ్రమ కోర్చుకుని అతిరహస్యమైన బాబా విశ్వ కార్యక్రమం పట్ల ఏమాత్రం ఉత్సాహం, ఉత్సుకత చూపించని ప్రజ్ఞాశాలురు. బాబా పని కొరకు వారు అనేక ప్రాంతాలను పరికించి పిచ్చివారిని, కుష్టువారిని, మస్తులను శ్రమకోర్చి తీసుకొచ్చేవారు. బాబా దర్శన కార్యక్రమాలను ఏర్పాటు చేసి వేలాది మంది ప్రజలను ప్రేమతో అదుపు చేస్తూ తొక్కిసలాట జరగకుండా అత్యంత జాగరూకతతో వ్యవహరించేవారు. మెహ్రాబాదు కొండ మీద బాబా తన గదిలో తలుపులు మూసి ఆంతరంగిక కార్యక్రమంలో మునిగి వివిధ చైతన్య భూమికలలో పనిచేస్తూ మానవాళి పురోగతికై పాటుపడే సమయంలో రాత్రి కాపలా కాసే వ్యక్తి ఎంతటి సమర్థుడై ఉండవలసి ఉంటుంది? అంటే అమియా కుమార్ అనుకున్నాడనమాట. నన్ను కూడా మండలి సభ్యుడిని చేస్తే బావుడ్ను అని. కానీ తనకంత అర్హత లేదని బాబాకి తెలిసిపోయింది కనుకే, తన అనర్హుడని బాబా మండలిలో జాయిన్ చేసుకోవట్లేదు అనుకుంటున్నాడు. అసలు మండలి అంటే అర్థం ఏంటి? ఎంత అద్భుతమైన మండలి. అందుకే బావూజీ కూడా అంటారు. తనని ఏవైనా అన్నా ఊరుకునేవారు గానీ, మండలేమైనా అంటే చాలా కోపమొచ్చేసేట బావూజీ. బావూజీలో అంత కోపాన్ని ఎప్పుడూ చూడలేదు నేను అంటాడు 'రుస్తుంబి ఫలహాటి' ఆ 'రియల్ ట్రెజర్‌లో'. అంటే మండలి అంటే ఒక్కొక్కసారి ఇరిచి దాటవేస్తాడు. ఆహ్, భగవత్ సాక్షాత్కారాన్ని కూడా ఇవ్వగల అర్హత మీకుందా అని అడిగితే, ఆ మాటని దాటేస్తాడు. అంటే వాళ్ళు కూడా భగవంతుని స్థాయిలో ఉండేవాళ్ళండి. బాబా ఎంచుకున్న సాధనాలు. వాటిని పేరు పెట్టే అర్హత మనకెక్కడిది అంటాడు. ఇరిచ్చి ఆహ్, 'రుస్తుంబి వలహాటి'. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఒక మాయ ముసుగు వేసేసి వాళ్ళకి ఉంది. కానీ వాళ్ళకొక మాయ ముసుగు వేసేసి కిందకి తీసుకొస్తాడు. ఎందుకంటే తన విశ్వ కార్యక్రమానికి వాళ్ళలో అది ఆ చైతన్యం కనుక తెలిస్తే కనుక నేను భగవంతుడనే ఎరుక తెలిస్తే కనుక తన విశ్వ కార్యక్రమానికి అవరోధమవుతుందని ఒక ముసుగు వేసి తన విశ్వ కార్యక్రమాన్ని వాడుకున్నారు అని బావూజీ చెప్తారు. అంటే అద్భుతమైన మండలి వాళ్ళు. వాళ్ళకి వాళ్ళకి ఏ కోరిక లేదు.
భగవత్ సాక్షాత్కారం అక్కర్లేదు, మోక్షం అక్కర్లేదు. వాళ్ళకంటూ ఏ కోరికలు లేవు. ఏ లబ్ధి ఆశించకుండా ఒక చంటి పిల్లాడిని చూసుకున్నట్టు తల్లి చూసుకున్నట్టుగా బాబాని చూసుకున్నారు. అలాగే ఇక్కడ కూడా ఏం రాస్తున్నారు అంటే అసలు బాబా విశ్వ కార్యక్రమాన్ని ఏం చేసేస్తున్నాడు బాబా ఎన్ని గంటలు అని ఒక క్వెషనింగ్ లేదండి. బాబా ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక నవజీవనమైనా, ఒక కార్ యాక్సిడెంట్ అయినా, ఒక ఏకాంతవాసమైనా, ఏదైనా సైలెన్స్ అయినా కూడా ఎందుకు ఏమిటని ప్రశ్న లేదు. బాబా ఏం చెప్తే అదలా చేసుకుంటూ వెళ్ళిపోవడం. అంతేకాకుండా ఈ ప్రేమతో బాబా దగ్గరికొచ్చే జనాలని అదుపు చేయడంలో చాలా సహనం వహించేవారు. ఎందుకంటే భయంకరమైన ప్రేమ చూపించేసేవారు ప్రేమికులు. బాబా కళ్ళకి దగ్గరికి తీసుకొచ్చేసేవారట హారతి. ఈ ఈ కనురెప్పలు కూడా కాలిపోయాయి రాక్షస ప్రేమ మనది అంటారు నాగేశ్వరరావు గారు. పెద్ద పెద్ద కాయలు తెచ్చేసి బాబా పాదాల దగ్గర పెట్టేసేవారట. ఒక సైనికుడిలాగా మిలిటరీలో చూడండి ఎలర్ట్‌గా ఎలా సైనికులు యుద్ధాన్ని కంట్రోల్ చేద్దామని రక్షించడానికి దేశాన్ని రక్షించడానికి సైనికుల వలె బాబాని రక్షించడానికి చుట్టూతా ఒక దండ కట్టేసేవారు. ఈ మండలి వాళ్ళందరూ కూడా. ఎవరైనా కొబ్బరికాయ తెచ్చినా, ఒక పెద్ద పళ్ళు ఏమైనా తెచ్చినా చాలా జాగ్రత్తగా ముందే పట్టేసుకొని పక్కన పెట్టేసేవారు. అంటే అంత అద్భుతంగా బాబా రక్షణ కవచంలా కాసేవారు వాళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఆంతరికంగా బాబా ఏ కార్యక్రమాలు చేస్తున్నా ఏమీ వాళ్ళకవసరం లేదు, సంబంధం లేదు. ఓన్లీ బాబాకు సర్వార్పణమైపోవడం, ధూళిగా మారిపోవడమే అయ్యారు కనుక, మండలికి ఆ అర్హత ఉంది కనుక వాళ్ళు మండలయ్యారు అంటున్నాడు అమియా కుమారు. మెహ్రాబాదు కొండ మీద బాబా తన గదిలో తలుపులు మూసి ఆంతరింగిక కార్యక్రమంలో మునిగి వివిధ చైతన్య భూమికలలో పనిచేస్తూ మానవాళి పురోగతికై పాటుపడే సమయంలో రాత్రి కాపలా కాసే వ్యక్తి ఎంతటి సమర్థుడై ఉండవలసి ఉంటుంది అంటున్నాడు. నిజమే కదా! చిన్న చిన్న అంటే బయట ఒకసారి బాబా నిద్రపోతున్నప్పుడండి బయట పెద్ద భజన చేస్తూ ఉంటారు. దానికేం డిస్టర్బెన్స్ అవ్వరు బాబా. బాబూజీ వేసుకున్న డ్రెస్సులో గాలికి సౌండొచ్చిందని అతన్ని తిడతారు. అప్పుడు బాబూజీ అడుగుతాడు, "బాబా నీ నీ రూమ్ వెనకాలే పెద్ద భజనలు చేస్తుంటే నీకది డిస్టర్బెన్స్ అవ్వలేదు గానీ, నా డ్రెస్సు గాలికి కదిలితే అది డిస్టర్బెన్స్ అయిందా? ఇది నేనెలా నమ్మను" అని అడుగుతాడు. అంటే బాబా అంటారు, "వాళ్ళు నా కోసం చేయట్లేదు. నువ్వు నా కోసం వచ్చావు కనుక ఇది నీకు నీకు నువ్వు కంపల్సరీ విధేయత చూపించాలి నాకు" అంటారు. చాలా అద్భుతంగా చెప్తారు బాబా. అంటే ఒక మండలి అంటే ఎంత అద్భుతమో మనకి ఆదర్శప్రాయులు అంటారు. మండలే మనకి భగవంతుని చేరడంలో మార్గంలో వాళ్ళు మనకు ఆదర్శప్రాయులు. కాబట్టి మండలి సభ్యులందరూ కూడా అత్యంత జాగ్రత్తతో ఆయన ఇచ్చే ప్రతి చిన్న ఆదేశాన్ని విధేయతతో నెరవేరుస్తారు. కానీ ఆ ఆదేశాలు సామాన్యులమైన మనకు గందరగోళంగాను, అర్థం లేనివిగాను కనిపిస్తాయి. వారు విధేయత కనబరిచిన కొలది బాబా చేతలకు, మాటలకు లోతైన అర్థం ఉందని గ్రహించగలుగుతారు. అమియా కుమారు తనలో ఈ లక్షణాలు లేవనే కనుకనే బాబా తన సేవకు తనను వినియోగించడం లేదని భావించేవాడు. అతనికి మండలి వారంతా సాటిలేని వారిగాను, దేవదూతలుగాను, నిజమైన అనుచరులుగాను కనిపించేవారు అమియా కుమార్‌కి. మండలి సభ్యులలో ఒకరిగా నిలబడేందుకు అతడు అనర్హుడిగా భావించేవాడు. అయినప్పటికీ మండలి వారు చేసే పనులైన బాబాకి ఉత్తరాలు చదివి వినిపించడం, బాబా చెప్పినట్లు వాటికి సమాధానాలు రాయడం, దర్శన కార్యక్రమాలలో బాబా పాదాలపై ఉంచిన పూలదండను తొలగించడం, ఆయన కరకమలాన్ని ప్రేమతో పట్టుకోవడం, ఇటువంటి పనులన్నీ చెయ్యాలని తప్పించేవాడు అమియా కుమారు. కానీ అవకాశం ఎక్కడిది? అతడు మండలి సభ్యుడు కాదు కదా! అనుకుంటూ నిట్టూర్పు విడిచేవాడు. అంటే ఇవన్నీ కోరికల మాట అతనికి. మనం కోరికలంటే వేరే అనుకుంటాం. ఎంత అద్భుతమైన కోరికలో చూడండి. బాబా పక్కనే ఉండిపోవాలని, మండలిలాగా తను కూడా బాబాకి విధేయత చూపించాలని, ఆయన పాదాల మీద ఉన్న ఆ పూల దండలు అవన్నీ తియ్యాలని, ఆయన చేతిని స్పర్శించాలని, ఇలాంటి అద్భుతమైన కోరికలన్నీ ఉన్నాయట. కానీ నేను మండలి సభ్యుడిని కాదు కదా! అందుకే నాకివన్నీ దక్కట్లేదు అని భావిస్తున్నాడు అమియా కుమారు. 1965 సంవత్సరంలో బాబా దర్శన కార్యక్రమం ఏర్పాటైంది. ప్రీతముడైన బాబా సర్వజ్ఞులు కావడం వలన అమియా కుమారులో దాగి ఉన్న కోరికలను ఒక్కొక్కటిగా తీర్చసాగారు మెహర్ బాబా. ఆ పని చేసే తీరు ఆయనకే సాధ్యం. ఆనాడు బాబాని దర్శించుకునేందుకు మధ్యప్రదేశ్ నుండి అనేక మంది ప్రేమికులు వచ్చి ప్రభువు పాదాలకు మొక్కి భక్తిపూర్వకంగా పూలదండలుంచుతున్నారు. అకస్మాత్తుగా బాబా సౌజ్ఞ చేశారు. ఎరిచి అమియా కుమార్‌ని పిలిచారు.
వెంటనే అతడు బాబా కూర్చున్న చోటికి ఆ వేదిక మీదకి వెళ్ళాడు. ఇరిచన్నాడు, అమియా, బాబా పాదాలపై ఉంచిన పూలదండలను తొలగిస్తూ ఉండు. తర్వాత దర్శించుకునేవారు బాబా పాదాలను సృశించేందుకు అవకాశం కలుగుతుంది అన్నాడు ఇరిచి. అంటే హృదయ నివాసి, సర్వాంతర్యామి, అన్ని హృదయాలు తెలిసినవాడు కనుకే బాబాకి తెలిసిపోయింది అమియా కుమారులో ఉన్న తపన. బాబా కోసమే కదా అతను అంత తపన పడుతున్నాడు. అందుకే 1965లో దర్శన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు బాబా ఇరిచ్చి చేత అమియా కుమారికి ఆ భాగ్యాన్ని కలిగించారండి. అంటే ప్రభువు పాదాల మీద వేస్తున్న పువ్వుల దండలను తీసే భాగ్యం అమియా కుమారికి కలిగింది. మరి మిగిలిన సంగతులు మళ్ళీ వారం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు. జై బాబా అండి. ఇప్పుడు ఎర్ర రావణి గారు పాడతారా? జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। ఇసుమంతని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే ఇసుమంతని ప్రేమ ప్రసరించిన ఎనలే